mama, you ready? రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ రాజేశం మీద అనుమానం కొడుతాంది. రాజేశం గిన తీసిండా? రాజేశం గిన ఏమైంది? ఎందుకు ఆపినావు? నేను చదవా. ఎందుకు చదవరు స్వామి? నేను చదవా, నాతోని కాదు. అట్లా అంటే ఎట్ట స్వామి? అరే నేను చదవంటున్నా కదా. కాదు స్వామి, నువ్వు చెప్తే కదా మాకు అర్థమయ్యేది. ఎందుకు ఆపినావు చెప్పరాదు. దీప మారిపోయింది. దీప మారిపోయిందా? మళ్ళా ముట్టిచ్చేసి ముట్టియా? ఏం కాదు, ముట్టి ముట్టి అంటే ఎట్లుంటది? సగం పని చేసిపోతావా? అరే ముట్టియొద్దంటున్నా, ముట్టియా? ఏయ్ మర్యాద కొద్ది దీపం ముట్టి. ఆ? అరే నన్ను ఒక్కని చేసి వీళ్ళందరూ కొట్టిర్రు. ఆడొవ్వడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి. దీపం ముట్టిరా రే. ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు దీపం ముట్టి, దీపం ముట్టిరా. ఏ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లాటప్ప దీపం అనుకుంటున్నావా? అమ్మోరు దీపం. మళ్ళొచ్చి అమాస దాకా ముట్టిచ్చేదే లేదు. ఆగో, పోతాడు. అయ్యో స్వామి. బతిలాడతాయేదా అది? ఆగో, అరే నాతో కాదు. స్వామి స్వామి అరే లెక్క శాస్త్రం తప్పి నేను చేయలేని పెద్ద మనిషి. నాతోని కాదు, నన్ను ఇచ్చిపెట్టు. నేను అట్లా చేయను. నాతోని కాదు, నాతోని కాదంటే స్వామి కాదమ్మా. స్వామి నాన్నోయ్ మిగిలింది వీళ్ళు ముగ్గురే. మళ్ళీ పడేసినవే. నడు బయటికి నడు. అసలు నేను లేనప్పుడు గదికి పుట్టా, మళ్ళీ ఎత్తుకోవాలి అనుకున్నావు. ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంట్లో ఏమైనా ముట్టినవో ఇల్లు సత్రం అనుకున్నావు. నడు బయటికి. సుతమైంది, నడు. అందరినీ నమ్మినందుకే ఇంత మోసం చేసిండ్రు. ఎప్పుడు ఏ పాపం చేసినా పోయాము. గదేవుడు ఇప్పుడు మాతో ఇట్లా ఆడుకుంటుండు. అందరూ మా వాళ్ళే అనుకున్నాం. ఎవరొచ్చి ఏం సాయం అడుగునా కాదనకుండా ఉన్నంతలా చేసి పెట్టినాం. ఇంత చేస్తేనే గదేవుడు మా నోట్లోనే మట్టి కొట్టిండు. ఎంత మంచి మనిషిరా ఆయన. సీమకు కూడా అపకారం చేయడు. ఎవరన్నా ఆపదంటే అందరికంటే ముందు పోతాడు. గంత మంచోడిని ఎట్లా మోసం చేయాలనిపించిందో. బంగారం పోయిందని బాధ కాదురా, నమ్మిన వాళ్ళకి ఇట్లా మోసం చేసిరని తలుసుకుంటేనే మనసులో పడతలేదు. అమ్మా ఊకోవే, ఊకో అమ్మా. బావా నువ్వేమన్నా అనుకో బావా, ఖచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే చేసుంటాడు అనిపిస్తుంది బావా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నేను కన్నేసి ఉంచుతా. ఏదైనా ఒక్క ఆధారం దొరకదా బావా? ఏదో ఒకటి చేసుకోపోరా. సరే బావా, ఇప్పుడే ఆయన ఎంబడి పడతా. నీ బావ పంచాయతీ ఏడదాకా వచ్చిందిరా. ఈడు ఆ తమ్ముడు పెద్ద దొంగనా కొడుకులు.
ఈ ఇల్లే దొంగతనం చేస్తుంటారు. ఏం మాట్లాడుతున్నావు? పో 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 నడు. నమస్తే మామ. ఎవర్రా నువ్వు? నీ బిడ్డ మంచిగున్నదా? నా బిడ్డ గురించి నీకెందుకు? ఉత్తగానే పనుండే కొంచెం. ఏం పని? నీ బిడ్డకి చెప్తాది మళ్ళా కలుగుతానే. ఈడ పాగలగా లెక్క ఉన్నాడు. అరే బావా నువ్వు వచ్చినావురా? ఏందిరా ఎన్నట్లేంది నువ్వు గుడికి వచ్చినావు? ఏంది కథ? మంగళవారం గారా అందుకే వచ్చిన. నీకత సీన్ లేదురా. అరే నిన్నటి సంది చూస్తున్నా నీ మీద నాకు డౌట్ కొడుతుంది. నువ్వు నా వెనకలా తిరుగుతున్నావు కదరా? నీ ఎందుకు తిరుగుతారా? నీ వెనకాల లే నువ్వేదో దాస్తున్నావు. మర్యాదగా చెప్పు, లేదంటే నేనేం చేస్తున్నా నాకే తెలియదు. అరే మీ అన్న నిన్ను దొంగ అన్నారా? ఏం మాట్లాడుతున్నావురా? మా అన్న ఏంది నన్ను దొంగనడేంది? అవునరా? రే నిజం చెప్పురా, ఇది గనక అబద్ధం అని తెలవాలే ఈయన పంట పెట్టి తొక్కుతా. అరే నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడినారా? మొన్న రాత్రి నన్ను పిలుచుకొని నాకు రేషం మీద అనుమానం ఉన్నది, వాడే అప్పు పైసల కోసం దొంగతనం చేసి ఉంటాడు, ఎందుకైనా మంచిది అని నేను కన్నేసి ఉంచమని చెప్పిండ్రా. అవునా? అవునరా, అందుకే నిన్నటికెళ్ళి అన్ని పనులు విడిచిపెట్టుకుని వెనకాల పిచ్చర్లకే తిరుగుతున్నా. పిచ్చోడా, నిన్నటికెళ్ళి నువ్వు నా వెనకాల తిరుగుడు కాదురా, మొన్నటికెళ్ళి నేనే వెనకాల తిరుగుతున్నా. మరి నాతోటేమో ఆ సతిగాడు పెద్ద చిల్లర నా కొడుకు, వాడే దొంగతనం చేసిండాలి, వాడి మీద కన్నేసి ఉంచమన్నాడు రా, అందుకే నేను వెనకాల తిరుగుతున్నా. అరే ఇక్కడ ఇంకొక విషయం అర్థమైనాదిరా, నువ్వు నేను అవలగలం అవుతున్నావురా. ఊర్లో మనని దొంగలు చూసినట్టు చూస్తుర్రా. మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు గాని ఆ సీన్ గారు ఒక్క మాట అన్నాడురా, మరి వాడే మందు పెట్టుంటా గాని. అవును ఆ 10 రోజులు మంచిగా అర్థం చేసుకున్నావా? ఆడు ఎవ్వరితోడో సీక్రెట్ గా ఫోన్ మాట్లాడేటోడురా. అరే మందాటప్పుడు వాడేమో తాగినట్టు యాక్టింగ్ చేసేటోడు, మనకేమో ఫుల్ తాగిపించోడురా. అరే అంతెందుకు, ఆ రోజు బంగారం పోయిన రోజు ఆయనకు ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాం కదా, ఎన్నిసార్లు ఫోన్ చేసినాం రా, ఒక్కసారి నా ఫోన్ లేపిండా? అవునరా. అరే ఆ ఇంటికి వచ్చినప్పుడు భయంగా ఉన్నారా. అరే ఫోన్ ఎందుకు లావట్లేరా అంటే గజ్జానికిండు. అరే బావా, తప్పు చేసినోడు ఇట్లా భయపడతాడు. ఈ సీన్ గాడ ఏదో లంగేషం వేసి ఉండాలే. ఇంకో పని చేద్దాం రా, రేపే వారి వెనకాల జరిగి రెడ్ హండ్రెడ్ గా పట్టుకుందాం, ఎల్లుండి ఊరందరిని పోగేసి పంచాయతీ పెట్టిద్దాం, మన ఏందో నిరూపిద్దాం. అరే బాగా చెప్తే పంచాయతీ పెట్టుడే కావాలి, మనం ఏందో నిరూపించే కావాలి. ఇప్పుడే వారి వెనకాల తిరుగుదాం, ఏ యంత్రం లేకుంటే వాడు. అమ్మా నేను కాలేజ్ అవుతున్నా బాయ్. నాన్న నేను కాలేజ్ అవుతున్నా బాయ్. అబ్బా మిస్ అయ్యిండ్రా కొడుకు. అరే ఆడేడుకోతారా? అడేమన్నా సూపర్ మ్యానా స్పైడర్ మ్యానా? ఈయన ఉంటాడు, ఎత్తుకుదాంపా ఈ బండిది. లేదే, ఇప్పటి నుంచి బయట తిరగటాలు, ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్. జాబ్ వచ్చినాకనే మీ నాన్నతో మాట్లాడతా, ఆయన ఒప్పుకున్నాడంటేనే పెళ్లి, లేకుంటే లేదు, అంతే. అంటే అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో పని లేదా? మధ్యలో ఏమన్నా హౌలేదా అన్నా? నేను అట్లా అనలేదే. అరే బండి ఆపరా. ఏమైందిరా? ఆ గడు చూడు. అరే ఆ బండి మన సీనియర్ బండి కదరా. అరే ఖచ్చితంగా ఇది వాన్ బండి, వాడు ఇన్ని అని ఉంటాడు. ఆగురా, వాడు వచ్చేదా కాగుదాం. అవన్నీ కాదు గాని వచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా, ఎడబెట్టినా? నీ బ్యాగ్ లో ఉంటుంది చూడు. చూసినా లేదు. అబ్బా పైన బండిలో మర్చిపోయినా కావచ్చు. పోయి తీసుకురా పో.
పోయేటప్పుడు తిందు లేదే. పోయి తీసుకురా పో. ఇంత తింటది ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటనే ఉండాలనా? నమ్లి నమ్లి దవడలు నొస్తలేవా నీకు? ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా. తీసుకురా పో. తెస్తా సస్తా. సారీ సారీ సారీ. ఏదో ఒకటి చేస్తావు. తెస్తా తెస్తా తెస్తా. ఎప్పుడు చూడు దీన్ని తిండి వల్లనే రా. ఎంత తింటదో. మీరు ఇక్కడ ఏం చేస్తారు మామ? షాక్ అయినావు కదరా? ఇదేంద్రా ముందు ముందు ఇంకా షాకులు తింటావు. ఇన్ని రోజులు మా అందరు పిచ్చోళ్ళని చేసినావు కదరా, నీ ఆటలు సాగాయిరా. ఎక్కడ దాచినావు సూపర్ దుప్పా? దాసిన్నా? నేనేం దాసినా మామ? ఇంకెన్ని కథలు పడతావురా, మాకు మొత్తం తెలిసిపోయింది. తెలిసిందా? ఏం తెలిసింది మామ? నీ బస్ స్టాండ్ మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థమైతే మామ. నేను ఇంపార్టెంట్ పని మీద వచ్చిన. మీరు పోరి, సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు సరేనా? పోవాలా? మేమేడికి పోవాలి? ఇంకెంతకాలం చూతకాలం చేద్దాం అనుకున్నారు నువ్వు? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకొని జరిగింది చెప్పు. ఇంకా గింతడు మాటలేంద్రా, పోదాంపా. ఏదో అనుకొని ఏదో చేయబోతున్నారు మామ. నిజంగా నేను ఏది దాయలేదు, నేను ఏం చేయలేదు మామ. లోపల మాత్రం పోకురి మామ. నేను సాయంత్రం వచ్చి కలుస్తా అంటున్నా కదా. ఏడికెళ్ళి చూసినావారా ఉచ్చబడుతు కొడుక్కి చెప్పినా కదరా ఏ లంగేసి వేసింటాడని. లేకుంటే ఇంతగానం ఎందుకు భయపడుతున్నావురా? మామ ఇంక తిట్టండి కొట్టండి, కావాలంటే నరికి ఈయనే సంపి బొంద పెట్టేసేయండి, కానీ లోపల మాత్రం పోకురి మామ. దండం పెడతా, కాళ్ళు మొక్తా. అవసరం లేదు, నేను ఇప్పుడే పోతా. అయినా ఇవన్నీ ముందుండాలి కదరా. అంతే. వద్దు మామ. మామ వద్దు వద్దు, నా మాట వినండి. వద్దే ప్లీజ్. మీరు చేసిన సారీ మామ, సారీ. మామ 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 వద్దు మామ, వద్దు వద్దు, వద్దే వద్దు మామ, వద్దని చెప్తున్నా కదా. వద్దు వద్దే. అరే 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 గిట్ లుంగి పెడతాడు, లుంగి ఇడిచిపెట్టరా, ఇడిచిపెట్టరా. నీ అవ్వ నాకంటే ఎక్కువ బలం ఉన్నదారా. నువ్వు పోరా, నువ్వు బాగోతం అంతా బయట పెడదాం ఇయ్యాల. వద్దు మామ, వద్దు వద్దు. ఏరా అది తేవడానికి ఇంతసేపా? బాబాయ్, మావయ్య, నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతున్నారా? అరే ఇన్ని రోజులు నువ్వేదో పెద్ద పద్ధతి అనుకున్నారా, ఈ విషయం మా బావ తెలిసిందనుకో గుండె అయిసేస్తారా. వద్దే, నీ కాలు మొక్తా. చెప్పకే ప్లీజ్.